మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందర నిన్ననో మొన్న రాత్రో నిమ్మకాయలు, తెల్ల నువ్వులు, తెల్లగడ్డలు ఏవేవో అన్నీ వేసి అక్కడ మంటలు అంటించి ఏదో బొమ్మలు తయారు చేసి ఆవాహయామి అని సినిమాలు అంటారు చూడు, ఆ విధంగా ఆవాహయామి. మరి ఎందుకు చేశారు తిక్కనా కొడుకులు ఉన్నట్టున్నారు నాయలు. మా దగ్గర ఇంటికి చేసింటే నిమ్మకాయలు రసం పిండుకొని జ్యూస్ చేసుకొని తాగిందాము, లేదంటే కింద పోపు పెట్టుకుందాం, అంటే తిరగవాత పెడతామంటారు కదా, తెల్లగడ్డలు నువ్వులు అన్నీ తీసుకొని. ఎవరు వేదవనా కొడుకులు ఉన్నట్టున్నారు. చదువుకోని అజ్ఞానులు లేదా రాజకీయ దురుద్దేశంతోనో లేకపోతే భయపడించాలనో లేకపోతే ఆమెకు ఏదన్నా చెడు చేయాలనో ఎవడో ఒకటి చెప్పింటారు కొంతమంది విధవలు. ఇవన్నీ వర్కౌట్ అవ్వవురా, రాజకీయంగా ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఈ పిచ్చి నిజంగా ఆ నియోజకవర్గంలో కావచ్చు లేదా పక్కన ఎక్కడైనా కావచ్చు బండారు శ్రావణికి ఎవరైనా సరిపోని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అవి ఉంటే ఇలాంటి పూజలు చేసే అలవాట్లు ఉన్న వాళ్ళు కొంతమంది ఉండింటారు. ఇన్వెస్టిగేషన్లో శత్రువులు ఎవరెవరు ఉన్నారు, ఎక్కువ ఇలాంటి అలవాటు అంటే వేరే వాళ్ళ ఇళ్ళ ముందు రాబోయి చేసేది ఇట్లా అలవాటు ఉండింటాయి, నాయనలు కనిపెట్టచ్చు ఈజీగా. మరి అలాంటి వ్యక్తులు ఎవరున్నారు ఏంటి అనేది మరి చూడాలా. ఏదేమైనా దొంగలు అయితే దొరక్కపోరు. ప్రముఖ దినపత్రికలు కూడా మ్యాటర్ వచ్చింది, సింగనమల ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్ర పూజలు అంటూ కూడా షిఫ్ట్ కార్లో వచ్చి నిమ్మకాయలు, తెల్లావాలు విసిరి పరారు. రెండవ పట్టణ సీఏ శ్రీకాంత్ పూర్తి స్థాయిలో విచారణ. అనంతపురం నగరంలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. అరవింద్ నగర్లోని సింగనమల ఎమ్మెల్యే నివాసం వద్ద గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు క్షుద్ర పూజలకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో షిఫ్ట్ కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని నిమ్మకాయలు, తెల్లావాలు మంత్రించి కిటికీ వద్దకు విసిరి వేగంగా పరారైనట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన అక్కడ విధులు నిర్వహిస్తున్న గన్మెన్లు, అనుచరులు వారిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే వారు కారులో వేగంగా తప్పించుకున్నారు. ఈ ఘటనపై సింగనమల ఎమ్మెల్యే గన్మెన్తో పాటు 3 అనుచరులు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీకాంత్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన రెండవ పట్టణ సీఐ శ్రీకాంత్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా షిఫ్ట్ కారులో వచ్చి వెళ్లిన వ్యక్తుల కదలికలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఘటనకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యేకు సమీప బంధువులే అయ్యే అవకాశం ఉందని గన్మెన్ అనుచరులు పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు ఆ ఘటనలో ఉపయోగించిన షిఫ్ట్ కారు విషయమై కీలక అంశాలు బయటకు వచ్చాయి. ఆ కారు ప్రస్తుతం వాడుతున్న వ్యక్తి పేరు మీద కాకుండా గతంలో షోరూంలో అమ్మిన పాత ఓనర్ పేరు మీదనే రిజిస్ట్రేషన్ ఉండడంతో ఆ కారును ఎక్కడి నుంచి ఎవరి ద్వారా తెచ్చుకున్నారు అనే అంశంపై లోతైన విచారణ అవసరమని సీఐ శ్రీకాంత్ వెల్లడించారు. ఘటనా స్థలంలో లభించిన తెల్ల ఆవాలు, నిమ్మకాయలు, ఆ కారు ఫోటోలు, సీసీ ఫుటేజీలు, అనుమానితుల వివరాలను గన్మెన్ అనుచరులు పోలీసులకు అందజేసినట్లు సమాచారం. ఈ ఘటన వెనుక భయభ్రాంతులు సృష్టించాలన్న ఉద్దేశమా, రాజకీయ కోణమా, వ్యక్తిగత విభేదాల అన్న అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం నగరంలో ప్రజాప్రతినిధి నివాసం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన భద్రతా పరంగా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇలాంటి విధవలు అక్కడక్కడ ఉంటారు కానీ నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే రాలవు. ఈ విధంగా ఉంటే ఈ చంపుకోవడాలు, రాజకీయ కక్షలు, కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడాలు ఇవన్నీ ఏముండవు. ఇలా మంత్రాలు వేసి తెల్ల నువ్వులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ చల్లితే బాగుంటుంది. బట్ ఇవన్నీ ఎవరన్నా కూడా ఇలాంటి ఇంటి ముందర చేసి ఎవరన్నా నిమ్మకాయలో, తెల్లవాలో ఏదన్నా చల్లిపోతే అవన్నీ నీట్గా నిమ్మకాయలు కట్ చేసుకొని జ్యూస్ తాగండి, ఏమీ కాదు.